శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా మృతుల సంఖ్య 334కు పెరిగింది. మరో 370 మందికి పైగా గల్లంతైనట్లు శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. మధ్య తూర్పు ప్రాంతాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు తెలిపారు. దేశంలో 3 లక్షల కుటుంబాలకు చెందిన 11,18 మందిపై తుపాను ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆపన్నహస్తం అందిస్తోన్న భారత్ వైద్య బృందాలను సైతం పంపింది. భారత వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శ్రీలంకలో చిక్కుకున్న ఐరోపా, భారత్, పాకిస్తాన్ పర్యాటకులను రక్షించారు. C-130J, IL-76 రవాణా విమానాలతో 21 టన్నుల సహాయ సామగ్రిని భారత్ పంపిణీ చేసింది. INS సుకన్య నౌకతో మరికొంత సహాయ సామగ్రిని తరలించింది. కొలంబోలోని భారత హైకమిషన్ భారతీయ ప్రయాణికులకు నిరంతరం అందుబాటులో ఉంటోంది. దిత్వా ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 3 మరణించారు. రామేశ్వరం, నాగపట్నం తీర ప్రాంత పట్టణాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రానున్న 24 గంటల్లో తమిళనాడులో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల ఇళ్లలోనే ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.